ఏంటో తెలుసా ఆయన కళ? తండ్రి, నీ యందు నేనును, నా యందు నీవును ఎలాగు ఏకమై ఉన్నామో వీరును మన యందు అలాగు ఏకమై ఉండులాగున వీరి కొరకు ప్రార్థన చేయొచ్చును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎలా ఉన్నారో అలా భూమి మీద అలా ఉండాలట. ఎందుకు అలా ఉండాలట? కిందకొచ్చి అంటాడు, అప్పుడు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు అంటాడనమాట. యేసుప్రభుని లోకం ఎప్పుడు నమ్ముద్దండి? యేసుప్రభుని లోకము జగద్రక్షకుడని ఎప్పుడు నమ్ముతుంది? ఆయన ఒక్కడే లోకరక్షకుడని ఎప్పుడు నమ్ముతుంది? మీరు బోర పట్టుకొని బయటికి వెళ్ళి వీధి సువార్త, ఆయనే లోకరక్షకుడు, మీరంతా పాపులు అంటే ప్రజలు నమ్మరు. ఆ సువార్త చాలా సులభం. ఎందుకు మారరో తెలుసా? ఇదిగో ఇది కారణం. యేసుక్రీస్తుని లోకం ఎప్పుడు నమ్ముతుందంటే, సంఘము ఆ పైన ఆయన ఎలాగా అవినాభావ సంబంధంలో ఆ అద్భుతమైనటువంటి ఐక్యతలో ఉన్నాడో, ఇక్కడ కింద కూడా సంఘం అలాగే ఉండాలట. ఆయన సంబంధంలో ఎటువంటి పారదర్శకత, ప్రేమ, పవిత్రత, నిష్ఠ, బంధం, ఐక్యత, మమేకమైపోవడం ఉంటాయో అలాగే కింద ఈ సంఘంలో ఉండాలి. అప్పుడట యేసుక్రీస్తు గురించి మీరు చెప్పండి లోకంలోకి వెళ్ళి, వాళ్ళు ఆయనే అని నమ్ముతారట. ఏమర్థమవుతుంది మీకు? సంఘము సువార్త చెబితే నోటితోటి లోకం నమ్మదు. సంఘము నోటితో సువార్త చెప్పిన తర్వాత దానికి ఒక అటెస్టేషన్ కావాలి. మీరు అప్పుడప్పుడు మీ సర్టిఫికెట్లు జెరాక్స్ తీసుకెళ్తారు. రకరకాల పరీక్షలకి, ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తారు. మీ సర్టిఫికెట్లు నమ్మాలంటే వాళ్ళు ఎట్లా నమ్ముతారు? జెరాక్స్ అక్కడ ఒక గ్రీన్ ఇంక్తో సైన్ చేయాలి. మీరు చేస్తే కుదరదు, గెజిటెడ్ ఆఫీసర్ చేయాలి. దాన్ని అటెస్టేషన్ అంటారు. వాట్ ఈస్ ద అటెస్టేషన్? If the church reflects God as He is on the face of earth, then the gospel proclaimed by the church will be believed by the world. సంఘము సువార్త ప్రకటించేటప్పుడు ఆ సువార్తను లోకం నమ్మాలంటే, ఆ సువార్తలోని అసలు శిశులు వ్యక్తి కేంద్ర బిందువైన యేసుక్రీస్తుని నమ్మాలంటే సంఘము యేసుక్రీస్తుని యథాతథంగా చూపించాలి. అద్దంలాగా, దుమ్ము లేని అద్దంలాగా, ఆవిరి పట్టని అద్దంలాగా, హెచ్చు తగ్గులు లేని, ఉబ్బెత్తుగా లేనటువంటి అద్దంలాగా చూపించాలి. Church as a community has a greater role to play